ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. శ్రీ జ్యోతిష్యనలేమ నుండి గ్రహ అనుగ్రహము ఎలాగా ఉంటుంది అనే విషయాన్ని గురించి మీకు తెలియపరుస్తున్నాము. 3వ తారీఖు 7వ నెల 2024 ధనుసు రాశి వారికి గ్రహ అనుగ్రహము. సప్తమంలో రవిగ్రహం ఉన్నాడు. భార్యకి అనారోగ్యం కలగటానికి అవకాశాలు ఉన్నాయి. భార్యకి అనారోగ్యం కలగటానికి అవకాశం ఉన్నది. మీ కింద వారి వల్ల, మీ పై అధికారుల వల్ల విరోధము, శత్రుత్వం కలగటానికి అవకాశం ఉన్నది. కుజగ్రహము పంచములో ఉన్నాడు. మిత్రుల వల్ల, మీ స్నేహితుల వల్ల, ఇంట బయట ఎక్కడైనా కానీ మీ స్నేహితుల వల్ల మోసపోతారో, తగు జాగ్రత్తగా ఉండవలేను. బుధగ్రహం అష్టములో ఉన్నాడు. అనారోగ్యం కలగటానికి అవకాశం ఉన్నది. మనశ్శాంతి ఉండదు. గురుగ్రహము షష్టములో ఉన్నాడు. బంధువుల ద్వారా అకారణంగా తగాదులు వస్తాయి. నమ్మిన వారే మోసం చేస్తారు. తగు జాగ్రత్త వహించవలేను. శుక్రుడు సప్తములో ఉన్నాడు. శుక్రగ్రహము సప్తములో ఉండటము వలన ఆరోగ్యము, సుఖము, ఆనందము, సంతోషము, తీర్థయాత్రలు, అధికారుల వల్ల గౌరవము, పలుకుబడి, కీర్తి, ప్రతిష్టలు, రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి మహోన్నతమైన కాలమని చెప్పవచ్చును. బ్రహ్మాండమైనటువంటి శుక్రగ్రహం యోగిస్తున్నది. తృతీయ స్థానములో శనిగ్రహం ఉన్నాడు. శనిగ్రహం తృతీయ స్థానంలో ఉండటం వలన సౌఖ్యము, సుఖము, ఆనందము, కార్యజయము. ఏ కార్యం పట్టుకుంటారో ఆ కార్యంలో విజయవంతముగా సాగిస్తారు. ఆత్మవిశ్వాసముగా ముందుకు వెళతారు. వ్యాపార వ్యవసాయంలో మంచి లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకి మంచి గౌరవం, పలుకుబడి ఉంటుంది. రాజకీయ నాయకులు చెప్పిన మాట వాళ్ళను బాగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ధనుసు రాశి వారికి విశేషమైనటువంటి శనిగ్రహం వల్ల విశేషమైనటువంటి లబ్ధి పొందటానికి, మంచి అవకాశాలు, మంచి పదవులు రావటానికి, వారి మాట జనాకర్షణ, ధనాకర్షణ కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగనే చతుర్థంలో రాహుగ్రహం ఉన్నాడు. చతుర్థ స్థానంలో రాహుగ్రహం ఉండటం వలన స్త్రీ పరిచయం ఉంటుంది. ఆ స్త్రీ వలన సుఖము కలగటానికి ఎక్కువ అవకాశం ఉంది. దుఃఖము కూడా కలగటానికి అవకాశం ఉన్నది. శత్రువులు, విరోధాలు ఎక్కువగా వస్తాయి స్త్రీ వల్ల. తగు జాగ్రత్త వహించవలేను. దశమస్థానములో కేతుగ్రహం ఉన్నాడు. ద్రవ్య లాభము, ధనము, ధాన్య లాభము, గృహలాభము, సంతోషము. ఏ కార్యం పట్టినా విజయవంతముగా సాగిస్తారు. అయితే బాగున్న గ్రహాలు ఏమిటంటే శుక్రుడు సప్తములో ఉన్నాడు. విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. శనిగారు తృతీయములో ఉన్నారు. శనేశ్వరుడు తృతీయములో ఉండటం వలన రాజయోగము, విద్యా, ఉద్యోగము బాగా మంచి సుఖాన్ని కలిగిస్తాడు. కేతుగ్రహం దశమ స్థానంలో ఉన్నాడు. కేతుగ్రహము దశమ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా యావరేజ్గా ఉంటాడు. పెద్ద విశేషమైన ఫలితాన్ని ఇవ్వడు, అంత తక్కువ ఇవ్వడు, పర్వల. అయితే మీకు బాగలేని గ్రహాలు ఏమిటంటే రవి బాగలేడు, సప్తములో ఉన్నాడు. కుజగ్రహము పంచములో ఉన్నాడు. బుధగ్రహము అష్టములో ఉన్నాడు. గురుగ్రహము షష్టములో ఉన్నాడు. ఈ గ్రహాలకి, గురుడికి, కుజగ్రహానికి, బుధగ్రహానికి తప్పకుండా పరిష్కారం చేసుకోవాలా. మీకు ఎటువంటి రెమెడీస్ కావాలన్నా కానీ చక్కటి సలహా చెప్పగలము, మంచి చక్కటి రెమెడీస్ చెప్పగలము. మా నెంబర్ను సంప్రదించండి. 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.